అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు హోటల్ స్టైల్లో తయారు చేసుకునే పూరీ కూర ఇంట్లో ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. యాజ్ ఇట్ ఈస్గా హోటల్లో తయారు చేసినట్లుగానే మనం ఇంట్లో సూపర్ పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 6, మంటగా ఉన్న పచ్చిమిరపకాయలు 6, ఉడికించుకున్న బంగాళదుంప 3, శనగపిండి 6 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి తగినంత, నూనె 5 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ కోసం. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ముందుగా ఆవాలు వేసి అవి చిటపట్లాడేంత వరకు వేయించాలి. ఆ తర్వాత సోంపు వేయాలి. సోంపు వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది కూరకి. అవి 2 వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కాసేపు వేయించి పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇవి మరీ డ్రైగా మగ్గిపోకూడదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మగ్గించాలి. ఈలోపుగా బంగాళదుంపల్ని తొక్కతీసి పెట్టుకోవాలి. బంగాళదుంపల్ని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు డబల్ వాటర్ పోసి కుక్కర్లో ఉడికించుకోవాలి. అప్పుడు బాగా ఉడుకుతాయి. తొక్కతీసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కొద్దిగా ప్రెస్ చేయాలి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా ప్రెస్ చేయాలి. మరి పేస్ట్ చేసేయకూడదు. ఈ విధంగా కొద్దిగా ముక్కలుగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలపాలంటే చేతితో కలిపితే చాలా బాగా వస్తుంది. ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఈ శనగపిండి నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉడికించిన బంగాళదుంప కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దాము. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అంటే మెత్తబడేంత వరకు మగ్గించాలి. అంతేగాని బాగా వేగిపోయేంత వరకు అస్సలు మగ్గించకూడదు. చూస్తారు కదా, ఈ విధంగా చక్కగా మెత్తబడేంత వరకు మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు మంటగా ఉండేవి తీసుకోవాలి, ఎందుకంటే ఈ కూరలో కారం వేయము. కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించాలి. ఆ తర్వాత 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ముందు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం కూర తినేటప్పుడు ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా తగలాలి పంటికి. కూరలో 2 ఉడుకులు వచ్చేంత వరకు ఉడికించి ఆ తర్వాత శనగపిండి నీళ్లు పోసుకోవాలి. అవసరమైతే మరికొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు. జాగ్రత్తగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే శనగపిండి కూడా కాస్త ఉడికేంత వరకు ఉడికించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీర చల్లుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. ఈ కొత్తిమీర కూడా కూరలో బాగా కలుస్తుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు లేదా 2 ఉడుకులు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ శనగపిండి త్వరగా దగ్గర పడిపోతుంది. ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో పర్ఫెక్ట్గా పచ్చపచ్చగా కనపడే పూరీ కూర రెడీ అయిపోయింది. దీన్నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ఎప్పుడైనా హోటల్స్లో కరెంట్ లేకపోతే ఈ చట్నీని చేస్తారు. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడి వేడి పూరీ చపాతీతోటి సర్వ్ చేసుకోండి.
ఒకసారి మీరు టేస్ట్ చూసినట్లయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ పూరీ కూర మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రుచికరమైన వంటల్ని ఈజీగా నేర్చుకోవటం కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.